హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెంచ్ లైఫ్. ఈ వెబ్ సిరీస్ 5 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 మినిట్స్ రన్ టైంతో సోనీ లివ్లో అందుబాటులో ఉంది భయ్య. వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్, రాజేంద్ర ప్రసాద్ ఇంకా కొందరు స్టార్ కాస్ట్ నటించిన ఈ వెబ్ సిరీస్ కామెడీ డ్రామాగా సాగుతుంది. ప్రొడ్యూసర్గా కమిటీ కుర్రాలతో సూపర్ హిట్ అందుకున్న నిహారిక కొనిదెల ఈ వెబ్ సిరీస్ని కూడా ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఒక గెస్ట్ రోల్ కూడా చేశారు. మానస శర్మ డైరెక్ట్ చేశారు. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక స్టోరీ లైన్ ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో బాలు, మీనాక్షి అండ్ రవి ఈ ముగ్గురు జాబ్ చేస్తూ ఉంటారు. వీరు తమ పర్సనల్ లైఫ్ కారణంగా బెంచ్కి రావడానికి ప్రయత్నిస్తుంటారు. బెంచ్ అంటే ఎటువంటి ప్రాజెక్ట్ వర్క్ లేని వాళ్ళను ఖాళీగా పెట్టడం. వాళ్ళు బెంచ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు బెంచ్ కోరడానికి కారణాలేంటి, తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. లైఫ్ ఎంజాయ్ పేరుతో ఫ్యామిలీని పట్టించుకొని రవి, తన లవ్ని పొందేందుకు బాలు, తన డ్రీమ్ని సాధించేందుకు మీనాక్షి, ఇలా ముగ్గురు జీవితాలు ఎలా సాగాయి, వాళ్ళకి నచ్చిన జీవితం వాళ్ళకి దొరికిందా లేదా అనేది ఫన్నీ ఎమోషన్ని జోడించి చాలా బాగా తీశారు. ఈ సిరీస్ చూసిన తర్వాత నాకైతే బాగుంది, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. సాఫ్ట్వేర్ జీవితాలు ఎలా ఉంటాయి, బెంచ్ వస్తే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకరిది లవ్, ఒకరిది ఫ్యాషన్, ఇంకొకరిది ఇంకో కారణం. ఇలా కారణాలతో వాళ్ళు ఉద్యోగాల్లో ఉండలేక, రిజైన్ చేయలేక ఉండే అవస్థలు అన్నీ ఈ సిరీస్లో మనం చూస్తాం. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఎంగేజింగ్గా అనిపిస్తుంది. థర్డ్ ఎపిసోడ్ కొంచెం స్లోగా ఉంటుంది. 4th and 5th ఎపిసోడ్స్ ఎమోషనల్గా బాగుంటాయి. ట్విస్టులు లాంటివి ఏమీ ఉండవు. కామెడీ ఎమోషన్తో సాగుతుంది. తనికెళ్ళబార్ని గారు కూడా ఒక చిన్న రోల్లో బాగా చేశారు. ఫాదర్ డాటర్ ఎమోషన్, సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ అక్కడక్కడ కొన్ని వల్గర్ వర్డ్స్ అయితే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఓవరాల్గా బాగుంది, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.